హాయ్ అండి. వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈ వీడియోలో కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీకు ఏం వండాలో తోచినప్పుడు ఒకసారి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ట్రై చేయండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందు వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 15 లేదా 20 ఎల్లిపాయ రెబ్బలను వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నాకైతే 1 టీ స్పూన్ సరిపోయిందండి. అలాగే చింతపండు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంత అయితే సరిపోతుంది. మరీ ఎక్కువైతే టేస్ట్ అంత బాగుండదండి. ఇప్పుడు వీటన్నింటిని గ్రైండ్ చేసుకుందామండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా పెనం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసాక దీంట్లో ఒక 5 గుడ్లు తీసుకొని ఈ గుడ్లను పగలగొట్టి వేసుకోండి. నేను 5 గుడ్లు వేసుకుంటున్నానండి. మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చు. అలాగే ఫ్లేమ్ను సిమ్లో పెట్టి గుడ్లను పగలగొట్టి వేసుకోండి. ఇలా గుడ్లన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గుడ్ల పైన లైట్గా కారాన్ని చల్లుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా దీనిపై చల్లుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పుని కూడా చల్లేసి ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టి ఒకవైపు బాగా కాలనివ్వండి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకుందామండి. ఇలా వేగిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రెండో వైపు తిప్పుకుందాం. ఇలా తిప్పుకొని రెండో వైపు కూడా వేగనియండి. రెండో వైపు కూడా వేగిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగా ఉండేటట్టు కట్ చేసుకోండి. మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే వెల్లుల్లి కారంలో కలిసిపోయి తినేటప్పుడు అంత బాగుండదు. ముక్క అనేది పెద్దదిగా తుంచుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ తగిలి చాలా బాగుంటుందండి. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని మరొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ గుడ్డు కారానికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీనిలో 1 స్పూన్ మినపప్పు, పచ్చిశనగపప్పు కలిపి వేసుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి వేయించుకొని ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా తయారు చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసేసుకొని ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలిసేటట్టుగా కలపండి.
ఈ వెల్లుల్లి కారం పచ్చివాసన పోయే వరకు 1 లేదా 2 నిమిషాల వరకు వేపండి. ఇప్పుడు చూడండి వెల్లుల్లి కారం అనేది కాస్త వేగింది కదా! ఇలా వేగిన తర్వాత దీంట్లో ఈ గుడ్డు పొరటు వేసుకొని ఫ్లేమ్‌ను లో ఫ్లేమ్‌లోనే ఉంచి 1 లేదా 2 నిమిషాలు బాగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి 2 నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి. అంతే అండి, కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అండి. ఈ గుడ్డు కారాన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.